ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కామన్ ఛాలెంజ్ ఏం కనిపిస్తుంది మనకి? డయాబెటీస్. ఈ పర్టికులర్ సప్లిమెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డాక్టర్స్ అలా తీసుకొని వాడాలి కంపల్సరీ. మరి ఎవరికి రికమెండ్ చేయొచ్చు? డయాబెటీస్ వచ్చే సూచనలు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఎలాంటి వాళ్ళు? ఓవర్ వెయిట్, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా, బిజీ లైఫ్ స్టైల్, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి తగ్గుతుంది కానీ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది అని దాని అర్థం. ప్రీ డయాబెటిక్, షుగర్ లెవెల్స్ బార్డర్ లో ఉంటాయి కదా వాళ్ళు, హై బీపీ, హై కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. మీరు వెయిట్ ని మేనేజ్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే మధు నాశిని, మధువుని నాశనం చేస్తుంది. నాలిక పైన ఉన్న స్వీట్ టేస్ట్ బడ్స్ ని తగ్గిస్తుంది. ఇంగ్లీష్ లో మధునాశిని జిమ్నిమా సిల్వెస్ట్రా అని పిలుస్తాం. శుంఠి, అల్లాన్ని ఎండబెడితే సొంటి అంటాం, తెలుసు కదా. అలాగే దాల్చిన చెక్క, త్వాక్ అన్నమాట. ఈ మూడు కలిసి మధునాశిని, శుంఠి అండ్ త్వాక్ గ్లూకోజ్ మెటబాలిజాన్ని మెయింటైన్ చేస్తూ హెల్దీ గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. ప్యాంక్రియాస్ బాగా పనిచేసేలా చేస్తాయి. ప్యాంక్రియాసే కదా ఇన్సులిన్ ప్రొడక్షన్ కి కారణం. ఫ్యాట్ మెటబాలిజాన్ని సపోర్ట్ చేస్తుంది. అందుకే మనము అధిక బరువుతో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఫ్యాట్ ఎక్కువైపోతే ఏమవుతుంది? హార్ట్ ప్రాబ్లమ్స్ కి లీడ్ అవుతుంది. మనం తినే ఎక్సెస్ షుగర్ అంతా ఫ్యాట్ గా డిపాజిట్ అవుతుంది. గుడ్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. మధునాశిని ద్వారా 25% ఆఫ్ ద జిమ్నిమిక్ యాసిడ్, 4% ఆఫ్ ద జింజోరియల్స్, 10% ఆఫ్ ద పాలిఫినాల్స్ లభిస్తాయి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక టాబ్లెట్ ని, రాత్రి భోజనం తర్వాత ఒక టాబ్లెట్ ని తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ తీసుకోకూడదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ డాక్టర్స్ అలా తీసుకోవాలి.